హెబ్రీ పత్రిక విశ్వాసములో నడుచుకున్న వారికి ఒక గొప్ప అద్భుతమైన పరలోక రాజ్యం వెళ్ళటానికి రాజమార్గం లాంటిది. అందులో ఎంతోమంది భక్తులు విశ్వాసముతో జీవించిన వారు అందులో యోధులుగా మనకి కనిపిస్తారు. అదే 11వ అధ్యాయం. ఎంత గొప్ప గొప్ప విశ్వాసమును వారు కనుపరిచారు. సామాన్యులే, బలహీనులే, తెలివి తక్కువ వారే, కానీ వారి విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము ఎంతో గొప్పదని నిరూపించారు. అందులో ఒక మాట నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి, విశ్వాసము దేవునికి లోబడుట అనే మాట రెండిటిని విడదీయరాని బంధం. అది దేవునికి లోబడేవాడు ఎప్పుడు విశ్వాసములో బ్రతకటం అతనికి సాధ్యమవుతుంది. దేవునికి లోబడే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని కార్యాలను రుచి చూసే వ్యక్తిగా ఉంటాడు. తన జీవితాన్ని ఒక దీవెనకరమైన బాటలో నడుచుకునే అవకాశాన్ని దేవుడు అతనికి ఇస్తాడు. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి విశ్వాసమును బట్టి మనము బ్రతకటం నేర్చుకోవాలి. అబ్రహాములో ఉన్న విధేయత, దేవునికి లోబడే తత్వం, దేవుడు తనకి ఏది చెప్పాడో అది శ్రద్ధగా విని దానికి లోబడి అతని జీవితంలో విశ్వాసంతో నడుచుకుంటూ నేర్చుకున్నాడు. మీరు ఎప్పుడు మర్చిపోకండి, విశ్వాసము విధేయత అనేది రెండు కళ్ళ వంటివి. అది రెండు ఏకీభవిస్తే తప్ప మనకు స్పష్టమైన చూపు కనబడినట్టు, లోబడే గుణము విశ్వాసము రెండు ఏకమైనప్పుడే మనము ప్రభు కొరకు ఏదైనా చేయగలము, ప్రభు కొరకు జీవించగలం, ప్రభువులో అద్భుత కార్యాలు మనం చేపట్టి జరిగించగలం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం సాధ్యం కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవునికి లోబడటం నేర్చుకోవాలి. ఆయన వాక్యానికి విధేయులు అవ్వటం నేర్చుకోవాలి. ఆయన వాక్యానుసారంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఆ విశ్వాసము విధేయత ఎవరిలో అయితే ఉంటుందో దేవుడు వారిని బలముగా వాడుకుంటాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అబ్రహాము జీవితంలో అదే మనం చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము కాలము గడిచి బహువృద్ధుడు కాగా అన్ని విషయములలో యెహోవా అతనిని ఆశీర్వదించాడు. కడవరకు తన విధేయత కాపాడుకున్నాడు, కడవరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అనే వాక్యం వింటున్న మీరు కూడా అలా జీవించగలిగితే, అలా బ్రతకగలిగితే ధన్యులు. ఈ వాక్యం విన్న మిమ్మల్ని ప్రభు విశ్వాస పదములో నడిపించునుగాక. ఆమేన్. మీ వాక్యం వింటున్న మీరు మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. మీరు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇది అనేకులకు పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి. మమ్మల్ని మరింత ముందుకు నడవటానికి ప్రోగ్రామ్స్ని మేము తీసుకెళ్తానికి వీలు కలుగుతుంది. అనేకులకు ఈ కార్యక్రమాన్ని గురించి పరిచయం చేయండి. మీరు చాలామంది చెప్తున్నారు, అయ్యా మీరు చెప్పిన వాక్యం మాకు దీవెనకరంగా ఉంటుందని. మంచిది, సంతోషం. అది ఇతరులకు కూడా చేరేటట్టు మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ అభిప్రాయాలు మాతో చెప్పండి. వాక్యం మీద మిమ్మల్ని ప్రభు దీవించును గాక. ఆమేన్.